హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు మా ఆఫీస్‌లో జరిగిన ఓనం సెలబ్రేషన్స్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ అలా ఏం తీయలేదు. మేము లంచ్‌కెళ్ళాం, తింటున్నాం. సడెన్‌గా డ్రమ్స్ సౌండ్ వినిపిస్తుంది. అంటే కేరళ వాళ్ళు యూజ్ చేస్తారు కదా డ్రమ్స్ అవి. సో ఇంకా ఏంటా అని చూస్తే ఓనం సెలబ్రేషన్స్. ఫస్ట్ మాకు తెలీదు. అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను. అంటే లాస్ట్ వ్లాగ్ మీరు చూసిందే మీకు తెలుసు. నేను యాక్చువల్‌గా ఆ రోజే సెలబ్రేట్ చేస్తారనుకున్నా. డేట్ కన్‌ఫ్యూజ్ అయిపోయి నేను ఇంకా ఆ రోజు అనుకున్నా. బట్ యాక్చువల్‌గా ఈరోజు చేశారనమాట. సో ఇంకా తింటున్నాను. సరే తీద్దాం ఇప్పటి నుంచైనా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ఆ రోజైతే మేము చిన్న పాట్‌లాగ్ లాగా పెట్టుకున్నాం. నా ఫ్రెండ్స్ అంటే ఒకరు చికెన్ తీసుకొచ్చారు, ఒకరు చపాతీ, ఒకరు జీరా రైస్, ఒకరు నార్మల్ వైట్ రైస్, సాంబార్ అలా అందరం ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక చిన్న పాట్‌లాగ్ లాగా పెట్టుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఆ రోజు నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చికెన్ అయితే ఇంకా వేరే లెవెల్, అంత మంచిగా చేశారు చికెను. అండ్ ఒక పక్క అలా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకో సైడ్ మేము ఇంకా తింటూ ఉన్నాం. ఆ మ్యూజిక్ అదంతా ఎంజాయ్ చేస్తూ. అక్కడైతే పూల డెకరేషన్స్ అవి చేస్తున్నారు. ఓనం అంటేనే వాళ్ళు ఫ్లవర్స్ అదంతా చేస్తారు కదా! సో అవన్నీ చూపిస్తాను మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో. ఆ రోజు స్పెషల్‌గా ఓనం అని చెప్పి ఇట్లా బంతి భోజనాలు పెట్టారు. మొత్తం ఈ మనకి పెళ్ళిళ్ళప్పుడు పెడతారు కదా! అలా సర్వెంట్ వాళ్ళొచ్చి వడ్డించడం, అంటే పంచ అవి కట్టుకొని నీట్‌గా చాలా అనిపించింది. అండ్ మళ్ళీ నన్ను కామెంట్స్‌లో ఇదంతా మీకు ఫ్రీ ఫుడ్డా అని అడుగుతున్నారు. హెచ్‌సీఎల్‌లో ఫ్రీ ఫుడ్ ఉండదండి. మనం పే చేయాలి. దీనికి కూడా మనం పే చేయాలి. పే చేసే అక్కడికెళ్ళి కూర్చొని తినొచ్చు. దాని తర్వాత ఇలా ర్యాంప్ వాక్స్ అని, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అలా చాలా జరిగినాయి. అండ్ టోటల్‌గా మాకు హెచ్‌సీఎల్‌లో 4 టవర్స్ ఉంటాయి. ఈచ్ టవర్ ముందుకు వెళ్ళి వాళ్ళు అలా డ్రమ్స్ ప్లే చేసుకుంటూ, డాన్స్ వేసుకుంటూ, ఎంప్లాయీస్ అందరూ ప్రతి ఒక్కరు వచ్చి డాన్స్ వేయడం చాలా జరిగింది. 2, 3 అవర్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. యాక్చువల్‌గా అయితే ఇది మార్నింగ్ నుంచి జరుగుతుంది. బట్ మేము ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా ఉండి మళ్ళీ మేము వర్క్ చేసుకోవాలి కదా! వెళ్ళిపోయాము. ఇవైతే వాళ్ళేసిన ముగ్గులు. అండ్ ఇంకా నేను ఒరిజినల్ క్లిప్పింగ్స్ పెట్టేస్తున్నాను. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి. షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తాను. అందులో కంప్లీట్ సాంగ్స్ మొత్తం పెడతాను. సో అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి.